హ్యావ్ యూర్స్. ఇక్కడ మెయిన్గా ప్రజెంట్ ఉన్నటువంటి కమ్యూనిజం వాళ్ళు ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి కాంగ్రెస్ మిత్రపక్షాలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నట్టు ఉండేది. బట్ ఎంత ట్రై చేసినా బీజేపీ ఎడలేకపోతా ఉన్నారు. అయినా సరే తమిళనాడులో పాగా వేయడానికి తెగ ట్రై చేస్తున్నారు. ఈ అన్నాడీఎంకేతో కలిసి అడుగులు వేస్తూ ఉన్నారు. ఇక ఏపీలో వచ్చేసి పేరుకే జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నాడు, కానీ మొత్తం కూడా బీజేపీ కనుసన్నలోనే ఉండేది. కానీ బీజేపీ అభ్యర్థి ఒక్కళ్ళు ఉండరు, బట్ వాళ్ళకు ఉండాలి. ఇక తెలంగాణ కోర్స్ కొద్దో గొప్ప ఎలానో ఇక్కడ మన అసెంబ్లీ ఎన్నికలు 8 స్థానాలే గెలిచారు. ఆల్రెడీ 4 స్థానాలు లోక్సభ ఉన్నట్టున్నాయి ఎంపీలు. ఇక రేపు మరి ఎన్ని వస్తాయి ఏంటో చూడాలి. 17లో ఇంకేమున్నాయి? దక్షిణ భారతదేశం అన్నప్పుడు కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 5 కదా. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల మీద వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా దక్షిణ భారతదేశంలో మంచిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి ఆయన ఒక మాట చెప్తే చాలు దానిని ఒక ఆజ్ఞలాగా భావించి ముందుకు వచ్చే ఓటర్లని తమ వైపు తిప్పుకోవటానికి ఈరోజు చిరంజీవికి రాజ్యసభ పదవి ఇవ్వబోతున్నారని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. తర్వాత రాజ్యసభ పదవి ఇచ్చి ఆయనకి మంత్రి పదవి కూడా ఇవ్వచ్చని చెప్పేసి అంటున్నారు. ఇదే చిరంజీవి గతంలో రాజ్యసభ ఎంపీగా ఉన్నారు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కూడా చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన ఏమన్నారు, రజనీకాంత్, కమల్ హాసన్ సలహా ఇచ్చున్నారు. అబ్బాయి మనం రాజకీయాలకు సెట్ కాము, రాజకీయాలు చేయాలంటే అది ఒక కథ, మన అల్ల కాదు, నేను రాజకీయాల నుంచి బయటకు వచ్చేసి మీరు అలాగే ఉండండి అని చెప్పేసి ఏదో అన్నాడు. లేదు అని చెప్పేసి కమల్ హాసన్ కంటిన్యూ అవుతున్నాడు. రజనీకాంత్ అయితే నాకు సెట్ కదని చెప్పి బయటకు వచ్చాడు. ఇక మొన్న ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు చిరంజీవి స్టిల్ కాంగ్రెస్ వాడే అని అంటారు. ఈయనేమో ఏ విషయం చెప్పడు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించారో మన భారతదేశంలో నిజమైనటువంటి గుర్తింపు ఈ పురస్కారాలకు సంబంధించి ఎక్కడో ఒకళ్ళిద్దరికి అంతే, మిగతా వాళ్ళకి ఖచ్చితంగా వారి వెనక ఏదో ఒక రాజకీయ ప్రయోజనాలు ఉంటూనే ఉంటాయి, అందుకే ఊహించిన వాళ్ళకి అవార్డులు వస్తూ ఉంటాయని చెప్పేసి అన్నారు. చిరంజీవి డిజర్వా కాదని చాలా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడేంటి, బీజేపీ వారు వేసినటువంటి ఒక భారీ స్కెచ్లో చిరంజీవి భాగం కాబోతున్నాడు, ఆయనకి ఇష్టం లేకపోతే అందులో లాగేస్తున్నారు ఆయన్ని అని అంటున్నారు. కానీ దీనివల్ల పవన్ కళ్యాణ్కి లాభం ఉంటుంది అంటున్నారు. ఇక్కడ త్రిశూల వ్యూహం అన్నట్టు, అంటే 3 మెయిన్గా వీళ్ళు ఇక్కడ ఎంచుకున్నది ఎవరు, బీజేపీ వారు. నెంబర్ 1, చిరంజీవికి రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చి కేంద్ర మంత్రిని చేసి ఆయన ద్వారాగా భారతదేశ వ్యాప్తంగా ఏదో ఒక విధంగా బీజేపీకి మైలేజ్ వచ్చేలా చేసుకోవాలి. బట్ ఆయన ఎక్కడి నుంచి పంపుతున్నారు రాజ్యసభ కంటే ఉత్తరప్రదేశ్ నుంచి పంపుతున్నారు. ఓకేనా, ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడ ఉన్నటువంటి కోటాలు రాజ్యసభ ఎంపీని చేసి, బట్ ఆయన మంత్రిని కూడా చేసిన తర్వాత దక్షిణ భారతదేశంలో ఆయన సుడిగల పరిణామాలు చేయించడం కావచ్చు, బీజేపీకి మైలేజ్ వచ్చేలాగా చేయించబోతా ఉన్నారు. ఆల్రెడీ జనసేన పవన్ కళ్యాణ్ ఆయన బీజేపీతో పొత్తులో భాగంగానే ఉన్నాడు. బట్ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని వెళ్తూ ఉన్నా బీజేపీ ఆశీస్సులు మాకు ఉండాలి అంటున్నాడు. అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని వెళ్ళాలి. ఏదైనా అటు ఇటు చెడిందిరా అంటే జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని వెళ్ళినట్టయితే ఇక చిరంజీవి డైరెక్ట్గా రంగంలోకి దిగి గట్టిగా పవన్ కళ్యాణ్ కోసం పోరాటమే చేస్తాడు. ఒకరి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వెళ్తూ ఉన్నా ఈయన వచ్చేసి చిరంజీవి వచ్చేసి పవన్ కళ్యాణ్కి జనసేనకి ఇబ్బంది లేకుండా ఎప్పుడైతే ప్రచారం చేస్తే బీజేపీ సైడ్ చేయొచ్చు, లేదంటే అప్పుడు సైలెంట్ కూడా మిగతా రాష్ట్రాల్లో చేయొచ్చు, ముఖ్యంగా తెలంగాణలో కూడా. బట్ ఇదే తెలంగాణలో ఏమైనా ప్రచారం చేస్తాడు ఆయన? మన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకొని బీజేపీ వెళ్ళింది.
ఇక్కడేమో జనసేన కనీసం డిపాజిట్ కూడా రాల, పోటీ చేసినటువంటి 8 చోట్ల కూడా. అండ్ 8 స్థానాల్లో బీజేపీలో గెలుచున్నారు. దీంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే జనసేనతో పొత్తు ఉన్నట్లని కరాఖండగా చెప్పేస్తున్నారు. జనసేనతో పొత్తు లేనటువంటి తెలంగాణలో చిరంజీవి ఏమని అక్కడ ప్రచారం నిర్వహిస్తాడు ఒకటి. తర్వాత ఏపీలో పొత్తు ఎటు అనేది కన్ఫామ్ కాకుండా ఒకవేళ చిరంజీవి బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీ మంత్రి అడిగితే ఎవరి తరఫున ప్రచారం చేస్తున్నాడు ఇంకొకటి. ఇవన్నీ నడుస్తుంది. కానీ బీజేపీ మెయిన్ వ్యూహం ఏంటి? చిరంజీవి చేత దక్షిణ భారతదేశంలో బీజేపీ గ్రోత్ని పెంచుకోవాలన్నది ఒకటి. అండ్ రేపటి రోజు జనసేనకు సంబంధించి కీలకంగా పవన్ కళ్యాణ్ని చక్రం తిప్పేలా చేయాలంటే అది చిరంజీవిని మన దగ్గర ఉంచుకోవడం సాధ్యమైందనేది ఇంకొకటి. అండ్ మెయిన్గా బీజేపీ భారతదేశ వ్యాప్తం కూడా సెలబ్రిటీల చేత ప్రచారం కనుక చేయించుకోగలిగినట్టయితే ఆ రకమైన లాభపడిద్ది అని చెప్పేసి ఇంకొకటి. సో అన్నీ కలగలిపి చిరంజీవి అయితే తాను ఇప్పుడు రాజకీయం కనుక అడుగు కనుక వేస్తే అది పవన్ కళ్యాణ్ కోసమే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కోసం కాదని నాకైతే స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి చూడని పదవులు కాదు, ఆయన అనుభవించినటువంటి అధికారం కాదు, అన్నీ వదులుకొని ఇంకా ఆల్మోస్ట్ సినిమాలుగా పరిమితమైనటువంటి ఇప్పుడు ఎగైన్ మరలా ఆయన రాజకీయంలో కనుక అన్నట్టయితే పవన్ కళ్యాణ్ ఎదుగుదలకి ఆయన రాజకీయ ప్రవేశం మరలా హెల్ప్ అవ్వాలి. అట్లాగైతేనే ఉంటాడు, అదర్వైజ్ ఆయన దూరంగానే ఉంటాడు నేత అనుకుంటూ ఉన్నా. బట్ భవిష్యత్తు ప్రకారం చూసుకుంటూ ఉన్నట్టయితే నాకెందుకో పవన్ కళ్యాణ్ని గతంలో చిరంజీవి కోరుకున్నట్టుగా ఒక పొజిషన్లో, అది కూడా అధికారంలో చూడాలంటే అది చిరంజీవి సపోర్ట్ ఉంటేనైతే ఆ చిరంజీవి కూడా కీలకమైనటువంటి జాతీయ పార్టీలో ఉంటేనే అదంతా పాసిబుల్ చెప్పేసి గట్టిగా అనుకున్నాడు. అదే వాళ్ళు అడుగులు వేయబోతున్నాడని నాకైతే అనిపిస్తుంది. కాదు కూడదంటే ఆయన బ్యాక్ ఎండ్ నుండి అలా సపోర్ట్ చేసే అవకాశం కూడా గట్టిగానే ఉంది. బట్ మొత్తం ఇదైతే పవన్ కళ్యాణ్ కోసం అండ్ బీజేపీ ఎదుగుదల కోసమే వెనక నుండి వేస్తున్న అది పెద్ద స్కెచ్. అటు ఇటు చేసి జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఇంటికి పంపాలి. అలా కనుక పంపలేని పక్షంలో అది పవన్ కళ్యాణ్కే ఇబ్బంది. అండ్ మోర్ ఓవర్ చిరంజీవి వచ్చి ఆయన వచ్చి ప్రచారం చేయాలన్నా చేస్తున్నా దానివల్ల వనగూడ ప్రజలను కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి మీద గతంలో మోడీ కొన్ని ఆరోపణలు చేస్తున్నారా అంటే మోడీ కాదు, ఎవరు చేస్తున్నారా బాబు అంటే ఆ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తి అండ్ హోంమంత్రి అమిత్ షా. ఇదే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి సభలో ఒకసారి, వైజాగ్ సభలో ఒకసారి వీళ్ళు ఓపెన్గా చెప్పున్నారు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అరాచకాలకు పాల్పడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హిందువులు ఎలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇదే జగన్మోహన్ రెడ్డి వల్ల ఏ రకంగా రాష్ట్రం అప్పుల ఊబులో కూరుకుపోతుంది, ఇలా రకరకాలుగా చెప్పున్నారు. అన్నీ చెప్పి కూడా ఈరోజు గట్టిగా మాట్లాడలేని పరిస్థితిలో మరలా వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి అంటే జగన్ గతంలో చెప్పినట్టుగా మోడీ ఆశలు తనకు మెండుగా ఉన్నాయని. సో ఇటువంటి మూమెంట్లు ఇప్పటికైనా వాళ్ళు రియలైజ్ అయ్యి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా ప్రజల ముందు పెట్టి ప్రాపర్ వేలో అడుగులు వేస్తే బీజేపీ ఎదగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాదు కూడదంటే చిరంజీవి చేత వేరే రాష్ట్రాల్లో ప్రచారం చేయించుకోవడం తప్ప చేయగలిగింది అయితే ఏమీ లేదు. బట్ రాష్ట్రంలో వచ్చేసి టీడీపీతో కలిపి జనసేన పవన్ కళ్యాణ్ అయితే పోరాటం గట్టిగానే చేస్తారు, జగన్ ఇంటికి అయితే పంపుతారు.